హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే టైం అయితే వచ్చింది. ఎందుకంటారా, నిఖిల్ ఫ్యాన్స్ బలంగా ఆ ప్రెస్టీజియస్గా తీసుకుని అయితే ఓట్లు పొందుతున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. అసలు ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ ఎక్కడ చూసినా నిఖిల్ పేరు మోగిపోతుందని అనుకోవాలి. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్. సో మనం 2 ప్రోమోలు చూసాము. సో 3వ ప్రోమో కోసం అయితే ఎదురు చూశాను, కానీ అందుకే ఇప్పటి వరకు అయితే లేట్ అయింది. మన మొదటి ప్రోమోలో అయితే మనకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే అంటే నాకు అనిపించింది నామినేషన్ ఉండదేమో, డైరెక్ట్గా అందరూ నామినేషన్లో ఉంటారు అనేది నాకు అనిపించింది. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకున్నా. కానీ సెకండ్ ప్రోమోలో అయితే ఒక్కొక్కరు నామినేట్ చేస్తారు. అది ఎవరెవరు నామినేట్ చేస్తారు అనేది మనకి ఒక ఇద్దరిని మాత్రమే చూపించాడు. ఆ ముగ్గురిని ఎవరు, మన అవినాష్ వచ్చి విష్ణుప్రియ వచ్చి గౌతమ్ని, అలాగే గౌతమ్ వచ్చి నిఖిల్ని. సో ఇలా వీళ్ళు నామినేట్ చేసుకున్నారు. ఇక్కడ మన అవినాష్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన వీకెండ్ ఎపిసోడ్ నుంచి అదే సేమ్ పాయింట్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ కావాలని మాస్క్ వేసుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అని అనిపిస్తుంది కదా మీకు అనిపిస్తుందా? మరి నాకు మాత్రమే అలా అనిపించిందా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే, అవినాష్ ఇంకా మాస్క్ వేసుకొని గేమ్ ఆడుతున్నాడు అని అయితే నా ఒపీనియన్. చూద్దాం ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది. ఇంకా చూస్తే మన గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ నిఖిల్ చాలాసార్లు ఫ్లిప్ అయ్యాడు, చాలాసార్లు, ఒక 2-3 దగ్గరలో. అంటే ఇప్పటి వరకు చూడని నిఖిల్ని ఇప్పుడు చూస్తున్నా అని గౌతమ్ అన్నప్పుడు, అంటే ఇప్పటి వరకు అంటే ఇది ఇంకా లాస్ట్. సో మనం ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం అనే పాయింట్ దగ్గర ఫ్లిప్ అయ్యాడు. అంటే ఇప్పటి వరకు ఆడిన నిఖిల్ వేరు, ఇప్పుడు ఆడబోయే నిఖిల్ వేరు అని దాని మీనింగ్ నాకు అర్థమైంది. కానీ వీటన్నిటికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది మన గౌతమ్ చేసిన బ్లండర్ మిస్టేక్. బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే యష్మిన్ పేరును తీసుకొచ్చి యష్మిన్ నువ్వు వాడుకున్నావు అని చెప్పడం ఎంత పెద్ద మాట అంటే అది చెప్పలేనంత పెద్ద మాట. అంటే ఇక్కడ ఎవరిని బ్యాట్ చేయాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అంటే అదొక తప్పుగా మాట్లాడాడు. సో ఎంత మంచివాడైనా సరే, అంటే ఎంత గౌతమ్కు సపోర్ట్ చేసేవాళ్ళైనా సరే, ఈ మాట దగ్గర వాళ్ళు లొంగిపోవాల్సిందే. చాలామంది నాకు తెలిసి అయితే గౌతమ్ ఇప్పటి వరకు టఫ్ ఫైట్గా పొట్టగా జరిగింది. నేను మాత్రం నిఖిల్ మీద నిలబడ్డా. ఎందుకంటే నిఖిల్కి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఫ్లిప్ అవుతాడు, అవడనట్లేదు. కానీ విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా అంటే చాలా మెరుగ్గా ఉన్నాయన్నమాట నిఖిల్కి. అలాగే గౌతమ్ ఏంటంటే ఒకానొక స్టేజ్లో సప్పన ఓటు బ్యాంక్ పెరిగిపోబట్టి, అలాగే మధ్యలో కొంతమంది కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ ఈ టైప్లో కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి మన గౌతమ్ హైలైట్ అయ్యాడేమో. కానీ అంతకు మించి అయితే గౌతమ్ దగ్గర అంత స్టఫ్, అంత మ్యాటర్ అయితే లేదు అని నాకు అనిపించింది. సో నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మీద ఉన్నా, ఒకటే స్టాండ్ మీద ఉన్నా. నిఖిల్ ఎక్కడ తప్పు చేస్తే ఆ తప్పుని వీళ్ళకి చూపించాను. అలాగే గౌతమ్ ఎక్కడ మంచి పాయింట్లు చెప్తే అక్కడ ఆ మంచి పాయింట్ని చూపించాను. సో ఇలాగా ఇప్పుడు గౌతమ్ ఓట్ బ్యాంక్ ఎంతవరకు పడిపోద్ది యూజ్ అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే అసలు ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది, ఎలా వచ్చింది అనేది తెలియాలంటే మనం ఈరోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. చూద్దాం ఎలాంటి పరిణామాల వల్ల అలా వస్తుందో చూడాలి. సో ఇదైతే మన నిఖిల్కి గౌతమ్కి మధ్య ఒక పెద్ద రచ్చ. దాని తర్వాత మన అవినాష్ అయిపోయింది. అది రచ్చ కాదు, అది ఏందో అవినాష్ అదొక మతం అన్నమాట. అంటే నేనైతే సేఫ్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇంక దాని తర్వాత గౌతమ్ నిఖిల్తో పోట్లాడేటప్పుడు మర్చిపోయాను, ఇంకొక మాట అన్నాడు. ఏంటి,
నేను సోలోగా గేమ్ ఆడతాను, నా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అన్నాడు. 1కి 10 మాటలు నేను సోలో గేమ్ అని చెప్పుకొని సోలో గేమ్ ఆడుతున్నాడా, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. సోలో అని చెప్పుకుంటూ ఓట్లను ఏమైనా రాల్చుకోవాలనుకుంటున్నాడా? సో అది జరగదమ్మా, అది జరగదంటే జరగదు అంతే. సో మీకు ఫస్ట్ ప్రోమో చూస్తే ఏమనిపించదు, సెకండ్ ప్రోమో చూసిన తర్వాత నాకైతే ఆ మాట అనడం మాత్రం గౌతమ్ 100% తప్పు. అలాగే చిన్న ఫ్లిప్స్ అయిన నిఖిల్ కూడా. సో ఇప్పుడు నిఖిల్ మాస్క్ తీసాడా లేదా ఇంకా మాస్క్ వేసుకుని ఆడతాడా అని అంటే ఇక్కడ ఫినాలే వీక్ వచ్చేసింది, ఇంకా కూడా మన నిఖిల్ అలానే ఆడితే పరిస్థితి వేరేలా ఉంటుంది కదా. సో ఇదైతే నా ఒపీనియన్. ఇంకా దాని తర్వాత ఇంకొక నామినేషన్ మన విష్ణుప్రియ గౌతమ్ని. సో విష్ణుప్రియ కూడా ఏదో సిల్లీగా నామినేట్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అది నాగార్జున గారితో ఫైట్ చేసిన గౌతమ్. సో కాబట్టి ఆ పాయింట్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వీళ్ళకి ఎక్కడెక్కడో తప్పులు చేసినా వీళ్ళతో తప్పులు చేసినట్టు తప్ప హౌస్లో అంత 24 hours వాళ్ళతోనే ఉంటారు. అంటే తప్పులే కనిపించలేదా వీళ్ళకి? అంటే చిన్నవి తీసుకొచ్చి నామినేషన్ వేస్తుంటారు. సో సింపుల్గా నువ్వు నాకంటే స్ట్రాంగ్, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అనేసి సరిపోద్ది కదా ఆ నామినేషన్. అంతా అట్లా వేసేటప్పుడు నామినేషన్లో ఎందుకు అవసరమా ఇలాంటివన్నీ? ఎక్కడో నాగార్జునతో పోట్లాడారంట, సో దానికి అది తప్పంట. ఏదో చెయ్యాలి నామినేషన్ అన్నట్టుగా చేసింది విష్ణుప్రియ. కానీ డిఫెండ్ చేసుకోవడం మాత్రం బాగా డిఫెండ్ చేసుకుంది ఎవరు అవినాష్ మాట్లాడినప్పుడు. సో మనం మిగతాది మనం ఎపిసోడ్లో అయితే చూడాలి, అది ఎంత గొడవైందో ఏందనేది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ప్రోమో 1 and 2 అనాలిసిస్. సో మరి మీకేమనిపించిందో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే 100% నిఖిల్ ఆ మాట యష్మి పేరు తీసుకురావడం అయితే 100% తప్పు. ఇక్కడ నిఖిల్ ఎవరిని వాడుకోలేదు, ఇంకా వాళ్ళే వచ్చి నిఖిల్ని వాడుకున్నారేమో అని అయితే నాకు అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరి రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్.